హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ప్లెయిన్ బిర్యానీ అంటే బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ బగారా రైస్ అచ్చం ఫంక్షన్ స్టైల్లోలా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా లేదా వంట చేసే టైం లేనప్పుడైనా చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఫంక్షన్ స్టైల్లోలా బగారా రైస్ని మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బగారా రైస్ చేయడానికి ఒక గిన్నె తీసుకుని 1 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను కదా. మనకు కావాలండి ఈ ప్లేస్లో మనం నార్మల్గా ఇంట్లో వాడే బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నీళ్లు పోసి 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగాక మళ్ళీ నీళ్లు పోసి ఈ బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా అరగంట అవ్విన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. మనకు కావాలంటే పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇలా నెయ్యి పూర్తిగా కరిగి వేడెక్కిన తర్వాత హోల్ మసాలా స్పైసెస్ని వేసుకోవాలి. 6 లవంగాలు, 5 యాలకులు, 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 జాపత్రి, 1 మరాఠీ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే 4 కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడే మన దగ్గర జీడిపప్పు ఉంటే కనుక ఒక 10-15 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకుని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కూడా మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేను బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టాను కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వరకు నీళ్ళని అయితే తీసుకుంటున్నాను. అదే బియ్యాన్ని నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకుంటే కనుక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు నీళ్ళని అయితే తీసుకోవాలి. ఇలా నీళ్ళని కొలుచుకుని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకుని అందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా బియ్యం వేసిన తర్వాత ఒకసారి స్లోగా కలిపి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది లేనిది చూసుకోవాలి. మనకేమన్నా ఉప్పు తక్కువైంది అనిపిస్తే కనుక ఉప్పుడే వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ కొంచెం ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు అనేవి కాస్త ఎగిరి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మరొకసారి బాగా కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని రైస్లో ఉన్న నీరంతా ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి కింద ఏమన్నా తడిగా ఉందో లేదో చూసుకోవాలి. మనకి తడి లేదంటే ఈ రైస్ అనేది ఉడికిపోయినట్టే. ఒకవేళ తడి లాంటిది ఉంటే కనుక మళ్ళీ మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ఫంక్షన్ స్టైల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ బగారా రైస్ పొడి పొడిలాడుతూ చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా లేదా వంట చేసే టైం లేనప్పుడైనా చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.